సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 4 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఏపీలో 2019 ఏప్రిల్లో సాధారణ ఎన్నికలు జరగ్గా మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ 50% పైగా ఓట్లు సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలను, 25 లోక్సభ స్థానాలకు గాను 22 లోక్సభ స్థానాల్లో గెలిచింది వైఎస్ఆర్సీపీ. ఈ గెలుపు అంత తేలిగ్గా ఏమీ రాలేదు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అప్పటి రాజకీయ పరిణామాలతో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి నాయకుడిగా తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తారని ఆశించినా అప్పుడు ప్రతిపక్ష స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఓవైపు కోర్టు కేసులు, మరోవైపు సుదీర్ఘ పాదయాత్ర, అలా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని 2019 నాటికి ప్రజా విశ్వాసాన్ని చూరగొనగలిగారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఒక ఎత్తు అయితే, ప్రజలు నమ్మి ఓటు వేసిన తర్వాత ఏ మేరకు పాలన చేయగలిగారు అన్నది మరో ఎత్తు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకున్నారు అనేదే ఏ రాజకీయ నాయకుడికైనా కీలకమవుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చగలిగితేనే మరోసారి ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరకు వెళ్లే ధైర్యం చేయగలుగుతారు. లేకపోతే ప్రజలను మోసం చేశారు, మభ్యపెట్టారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కోణంలో చూస్తే ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజలకిచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో 98.4% పూర్తి చేశారు. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది జగన్ సర్కార్. పేదలందరికీ ఇళ్లు, అమ్మఒడి, పెన్షన్ పెంపు, ఫీజు రియంబర్స్మెంట్, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా వంటి పలు హామీలను ఎన్నికల సమయంలో ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 2,10,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా ప్రత్యక్షంగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇదే అంశాన్ని వచ్చే ఎన్నికల్లో వైసీపీ తన అస్త్రంగా వినియోగించుకోబోతుంది. 2019 మేలో అధికారంలోకి వచ్చిన జగన్ పాలనా వ్యవస్థను అర్థం చేసుకుని కాస్త నిలదొక్కునేలోగా ప్రపంచంపై విరుచుకుపడిన కోవిడ్ మహమ్మారి ప్రభావం రాష్ట్రంపై కూడా పడింది. లాక్డౌన్లతో చాలా మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి రోడ్డున పడితే వారిని ఆదుకోవాల్సిన అవసరం ఓవైపు, బలహీనమైన ఆరోగ్య రంగానికి జపసత్వాలు అందించడం మరో సవాలుగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెరుగైన స్పెషల్ వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ ఉండేది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇదే విధానం కొనసాగింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రభుత్వ హాస్పిటళ్లకో లేదంటే కేర్, అపోలో లాంటి కార్పొరేట్ హాస్పిటళ్లకో వెళ్లాల్సిన పరిస్థితి. వైద్య రంగంలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఇక 2020 మార్చి నెలలో కోవిడ్ వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పరీక్షలు చేసే సదుపాయం కూడా లేని పరిస్థితి. శాంపిల్స్ను హైదరాబాద్కు పంపించారు. అటువంటి స్థితిలో ఉన్న వైద్య ఆరోగ్య రంగాన్ని గాడిన పెట్టేందుకు నడుం బిగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. క్రమంగా కోవిడ్ పరీక్షలు చేసే సదుపాయాలను విస్తృతపరిచారు. పరీక్షలు చేస్తే కోవిడ్ను కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందన్న కారణంతో టెస్ట్ అండ్ ట్రీట్ అనే విధానాన్ని జగన్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు స్థానికంగా విదేశీ ప్రయాణాలు చేసిన వారి వివరాలు, ఫీవర్ సర్వేలు వంటివి చేపట్టారు. ఒక దశలో దేశంలో అత్యధిక టెస్టులు చేసే రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలబడింది. అంతేకాదు కోవిడ్ రోగులకు చికిత్సలోనూ ముందు వరుసలో నిలబడింది. కోవిడ్ వస్తే మెరుగైన వైద్యం కోసం బాధితులు తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ తర్వాత వైద్య ఆరోగ్య రంగం వైపు ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ కొనసాగించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లే విధానానికి బ్రేక్ వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ క్రమంలో మెడికల్ హబ్ల ప్రతిపాదన చేశారు. అంతేకాదు జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పుడున్న మెడికల్ కాలేజీలకు అదనంగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటిలో కొన్నింటికి కేంద్రం నుంచి అనుమతులు రాగా కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 5 మెడికల్ కాలేజీల నిర్మాణం ఓ కొలిక్కి వచ్చింది. నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమండ్రిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్నాయి. మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ప్రభుత్వం 8,480 కోట్ల వ్యయం చేస్తోంది. మరోవైపు హాస్పిటల్లో నాడు నేడు కార్యక్రమం అమల్లోకి వచ్చింది. దీని ద్వారా ప్రత్యేకంగా నిధులు కేటాయించి హాస్పిటళ్లకు వసతులు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తోంది జగన్ సర్కార్. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను సైతం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వైద్యులు గ్రామాల్లో పర్యటించి చికిత్సలు అందించడం, అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేయనున్నారు. ఈ రకంగా చూస్తే జీరో నుంచి వైద్య ఆరోగ్య రంగంలో ప్రయాణం ప్రారంభించిన జగన్ 4 ఏళ్లలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు వేసినట్టే.